Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, సైకాలజీలో గతంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. క్రింది వానిలో ఒకటి స్వతసిద్ధం అంటే జన్మతః వచ్చిన సామర్థ్యం. ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ నంబర్ 4 వైఖరి. ప్రేరణ అంటే ఏదైనా ఒక గమ్యం వైపు, ఒక కృత్యం వైపు కదలడం, మోటివేషన్ అంటాం దాన్ని. అభిరుచి అంటే ఏదైనా ఒక అంశం పట్ల ఏకాగ్రత నిలపడం, ఆ అంశం చాలా ముఖ్యం అనుకోవడం. వైఖరి అంటే ఒక అంశం పట్ల వ్యక్తి తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం. సో వైఖరి, యాటిట్యూడ్, ఒక అంశం పట్ల అనుకూల లేక ప్రతికూల అభిప్రాయం అనేది స్వతసిద్ధం, జన్మతః వచ్చేది కాదు. అది అనుభవాల ద్వారా, అభ్యసనం ద్వారా వస్తుంది. అభిరుచి, ఒక కృత్యం పట్ల చూపే ఏకాగ్రత, అది ముఖ్యం అనుకోవడం అనేది కూడా స్వతసిద్ధమైనది కాదు, జన్మతః రాదు. ప్రేరణ కూడా, అది బాహ్య ప్రేరణ కావచ్చు, అంతర్గత ప్రేరణ కావచ్చు, అవి పరిసరాల ద్వారా వస్తాయి. మరి జన్మతః వచ్చేటువంటి సామర్థ్యం, ఇక్కడ చూడండి, సహజంగా వచ్చే సామర్థ్యం సహజ సామర్థ్యం. ఉదాహరణకు మ్యూజిక్, సింగింగ్, డ్యాన్స్, కొన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మెకానికల్ యాప్టిట్యూడ్, డ్రాయింగ్ యాప్టిట్యూడ్. మీరు చూడండి, తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క తాత ముత్తాతలు ఎవరైతే స్పోర్ట్స్లో బాగా రాణిస్తారో, డ్యాన్స్లో బాగా రాణిస్తారో, సింగింగ్లో బాగా రాణిస్తారో, మ్యూజిక్లో బాగా రాణిస్తారో, మెకానికల్ యాప్టిట్యూడ్ కలిగి ఉంటారో, డ్రాయింగ్ యాప్టిట్యూడ్ కలిగి ఉంటారో, మంచి టీచింగ్ యాప్టిట్యూడ్ కలిగి ఉంటారో, వీరందరికీ జన్మతః ఒక సామర్థ్యం వస్తుంది. అది సహజ సామర్థ్యం. ఆ సహజ సామర్థ్యం సింగింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, మ్యూజికల్ యాప్టిట్యూడ్ కావచ్చు, డ్యాన్స్ యాప్టిట్యూడ్ కావచ్చు, స్పోర్ట్స్ యాప్టిట్యూడ్ కావచ్చు, మెకానికల్ యాప్టిట్యూడ్ కావచ్చు, డ్రాయింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు. యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి స్వతసిద్ధంగా వచ్చేది, జన్మతః వచ్చే సామర్థ్యం, ఇటువంటి నిర్దిష్ట రంగంలో రాణించడానికి దోహదం చేసేటువంటి సామర్థ్యం. ఇవి శిక్షణ ద్వారా పెంపొందించుకోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక మ్యూజిక్ వర్క్షాప్కు పంపించారు పిల్లలను. ఒక 30 మెంబర్స్ ఉంటారు అక్కడ. ఈ 30 మందికి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ గిటార్ ప్లే చేయడం నేర్పించారు. ఆ 30 మందిలో ఎవరైతే మంచి ప్రతిభ చూపిస్తారో, గిటార్ బాగా ప్లే చేయగలుగుతారో, వారికి మ్యూజికల్ యాప్టిట్యూడ్ ఉన్నట్లు. సింపుల్గా అబ్జర్వ్ చేయండి, యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిఎడ్ ట్రైనింగ్ 2 years చేస్తారు చాలామంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ దాదాపుగా 2 years చేస్తారు చాలామంది. అందరూ సమాన శిక్షణ పొందినప్పటికీ, అందరూ సమానంగా కరికులం అనేది అభ్యసించినప్పటికీ, ఫైనల్ టీచింగ్ ప్రాక్టీస్లో మీ 100 మందిలో ఒక 10 మంది మాత్రమే అద్భుతంగా పాఠాలు చెప్పగలిగారు. మైక్రో టీచింగ్ ఆధారంగా, మ్యాక్రో టీచింగ్ ఆధారంగా, ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఆధారంగా. మరి 100 మంది ట్రైనింగ్ తీసుకున్నప్పుడు 100 మంది మంచిగా పాఠం చెప్పాలి కదా. 10 మంది మాత్రమే ఎందుకు పాఠం చెప్పారంటే, వారికి స్వతసిద్ధంగా బోధించేటువంటి ఒక సహజ సామర్థ్యం ఉంది కాబట్టి వారు రాణించారు. ఈ విధంగా మనం సహజ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, క్రింది వానిలో ఒకటి స్వతసిద్ధం అంటే అది సహజ సామర్థ్యం. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్నేట్. ఇన్నేట్ మీన్స్ ఇన్బార్న్. ఆప్షన్ నెంబర్ 1 మోటివేషన్. Motivation may be external and internal. So motivation can be sustained through environment. Second one, interest. Interest means showing attention, giving priority and getting motivation to do something is related to interest. So interest is also not innate. And the last one is attitude. Attitude means opinion of the persons. Opinion may be positive opinion, negative opinion towards a person or system or course or race, religion, caste, anything. Come to the point. Attitudes also not inborn. Attitudes are based on learning and experiences. And aptitude.
aptitude may be musical aptitude, singing aptitude, dance aptitude, mechanical aptitude, drawing aptitude, legal aptitude, teaching aptitude, medical aptitude. So these aptitudes are inborn. Aptitude is related to specific ability, not general ability. So aptitude is pre-required ability to pursue a course or a job. So aptitude is innate. So the answer is 3. Dear friends, సైకాలజీలో ముఖ్యంగా వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. సైకాలజీ అనేది ఒక జీకే మాదిరి, కరెంట్ అఫైర్స్ మాదిరి చదవకూడదు. లైన్ టు లైన్ అకాడమీలో కానీ, మార్కెట్ బెటర్లో కానీ బట్టి పద్ధతిలో నేర్చుకుంటే ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయలేరు. ఇక్కడ మనం సహజ సామర్థ్యం అంటే ఏమో తెలుసుకోవాలి, ప్రేరణ, అభిరుచి, వైఖరి అంటే ఏమో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ క్రింది వాటిలో స్వతసిద్ధమైనది, జన్మతః వచ్చేది మనకు అర్థమవుతుంది, ఆన్సర్ చేయగలుగుతాం. కనుక ఇటువంటి బిట్స్నే మనం అప్లికేషన్ బిట్స్, అండర్స్టాండింగ్ బిట్స్ అంటాం. ఇటువంటి అప్లికేషన్ బిట్స్ కోసం, అండర్స్టాండింగ్ బిట్స్ కోసం వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యొక్క ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటంటే, చాలామంది అభ్యర్థులు టెట్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు, హెచ్డబ్ల్యూ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, జాతీయ స్థాయిలో కేవీఎస్, ఎన్విఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కష్టమైన సబ్జెక్ట్స్ సైకాలజీ, ఎడ్యుకేషన్, పెడగాజీ. సో ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన క్లాసెస్ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో ఉన్నాయి. మీరు ఏం లేదు, ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో టైప్ చేసి కూడా ఎమిలీ అకాడమీ అని ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ మీరు ఓపెన్ చేసినప్పుడు స్టోర్ ఫోల్డర్లో మరి ఈ యొక్క కోర్సెస్, సైకాలజీ, పెడగాజీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. వాటికి సంబంధించిన డెమో క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని వినండి. ఒకవేళ క్లాసెస్ నచ్చితే మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ టాపిక్ వైజ్గా నేను చెప్పిన క్లాసెస్ వింటూ, ఈ టాపిక్ వైజ్ క్లాసెస్ విని నోట్స్ రాసుకొని టాపిక్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా ఈ సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, మీరు ఉద్యోగం సాధించవచ్చు. మరి ముఖ్యంగా ఇటువంటి వీడియోస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. సైకాలజీ, పెడగాజీ, ఎడ్యుకేషన్ అనేది మరి బట్టి పద్ధతిలో కాకుండా ఈ విధంగా అవగాహన చేసుకొని నేర్చుకోండి. అందుకు మా గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మా గైడెన్స్లో మీరు తప్పనిసరిగా జాబ్ సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.